హాయ్ అండి. ఇలాంటి ఐరన్ తవాలు చపాతీలకు వాడతాం కదా! అయితే దోసలు వేస్తే అతుక్కుంటూ ఉంటాయి. అలా అవ్వకుండా దీన్ని కూడా నాన్ స్టిక్ ప్యాన్ లాగా దోసలు రావాలంటే, అలాగే కొత్తగా కొన్న ప్యాన్‌ని ఎలా క్లీన్ చేయాలనేది కూడా టిప్స్ చెప్తాను. ఇప్పుడైతే ఇది కొత్తగా దోస ప్యాన్ పైన సోప్ వేసి ఒకసారి రుద్దండి. టిష్యూ పేపర్‌తో తుడిచి చూస్తే బ్రౌన్ కలర్‌లో అలాగా అతుక్కున్నట్టు ఉంటుందనమాట కలరు. ఇప్పుడు సెకండ్ స్టెప్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఐరన్ తవాకి. నూనె వేసి 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అడుగున వైపు, పైన వైపు కూడా ప్యాన్‌కి అప్లై చేసేసి అరగంట పాటు నానబెట్టండి. అరగంట తర్వాత ఇలా మీరు గట్టిగా రుద్దేసేయాలి స్టీల్ స్క్రబ్బర్తో. అప్పుడు బ్లాక్ కలర్లో చాలా ఎక్కువ వదులుతుంది. ఒకసారి టెస్ట్ చేయండి. కడిగిన తర్వాత ఇంకా బ్లాక్ కలర్లో ఉంటే సాల్ట్, నూనె వేసి మళ్ళీ తోమాలి. ఇప్పుడు దీనికి ఫైనల్గా దోశ వేయడానికి చూపిస్తాను. ఫస్ట్ టైం ఏం చేయాలంటే ఇలా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి నూనె వేసి ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక తీసేసి ఆ ప్యాన్ పైన మళ్ళీ దోశ పిండి వేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఫస్ట్ దోశ అయితే సైడ్లు కొద్దిగా అతుక్కుంది, కానీ మంచి కలర్లో ఫ్రై అయింది. ఫస్ట్ దోశ తినకూడదు, పడేయండి. సెకండ్ దోశకి కొద్దిగా ఉల్లిపాయ రుద్దేసి దోశ వేసి చూడండి, నాన్ స్టిక్ లాగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.